అందరికీ నమస్కారం। ఈరోజు మేము నిలబడుకున్న ఈ స్థలం ఒక పెద్ద బావి। ఇది గత 40-50 ఏళ్ళుగా ఈ బావి ఉండేది। ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అన్ని దీంట్లో నిలబడి భూమి లెవెల్కి వాటర్ ఉండేవి। ఈ బావిలో ఈ పశువులు కానీ, కుక్కలు కానీ, పందులు కానీ, అలాగే మనుషులు కూడా పడడానికి చాలా అవకాశం ఉండింది। ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ భయాందోళనతో ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బావిని చూసి చాలా భయపడేవాళ్ళు। చిన్నపిల్లలు ఎవరైనా ఇక్కడికి వస్తే దీంట్లో పడిపోతే ఇంకా ప్రాణం దక్కడం అనేది చాలా కష్టంగా ఉండేది। నేను 2014-19 మధ్యలో ఈ వార్డు 9వ వార్డుకు నేను కౌన్సిలర్ అయ్యాను। ఇక్కడ ప్రజలందరూ నన్ను విజ్ఞప్తి చేసి ఈ బావిని ఊపించమని 2014లో నేను కౌన్సిలర్ అయినప్పుడే నా దగ్గర విన్నవించుకున్నారు। ఆ రోజు నుంచి కూడా నేను ఈ బావిని మూసివేయడానికి ప్రయత్నం మొదలుపెట్టాను। మొదలుపెట్టి మా శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి ఈ బావి సమస్యని చెప్పడం జరిగింది। ఆయన కూడా మున్సిపాలిటీకి అయితేనేమి, పైన కలెక్టర్కి అయితేనేమి, అన్ని చోట్ల ఆయన కూడా కంప్లైంట్ చేసి ఈ బావి మూసివేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు। తర్వాత మొన్నటి రోజు కలెక్టర్ ఇక్కడ రాయదుర్గంకు రావడంతో, అంటే దగ్గర ఒక సంవత్సరం కిందట కలెక్టర్ గారు రాయదుర్గంకి వచ్చారు। రాయదుర్గం వచ్చినప్పుడు మేమందరూ కలిసి ఒక వినతి పత్రాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి। కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకోమని వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఆదేశించి అప్పటి నుంచి అప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు ఒకసారి వచ్చి విజిట్ చేశారు। విజిట్ చేసి ఈ బావి మూసివేయడానికి నేను పర్మిషన్ ఇప్పిస్తాను, మీరు మున్సిపాలిటీ ద్వారా మూయించుకోండి అని చెప్పి ఆయన ఒక నెల కిందట మాకు వక్ఫ్ బోర్డు నుంచి ఈ బావి మూసివేయడానికి పర్మిషన్ ఇచ్చారు। ఆ పర్మిషన్ పత్రాన్ని కమిషనర్ గారికి ఇవ్వడం వల్ల కమిషనర్ గారు ఎమ్మెల్యే గారి కాలువ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఈ బావిని మూయడానికి ఆయన ప్రయత్నం చేపట్టి ఈరోజు ఈ బావిని అంతని కూడా ఒక్క 15-20 రోజుల్లోనే మూసివేశారు। ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఈరోజు ఈ బావి మూయడం వల్ల ఈ వార్డు 9వ వార్డు ప్రజలందరూ కూడా మన శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారికి ఎప్పటికీ కూడా ఎల్లప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ బావి మూయడం వల్ల నాకు కూడా, నేను కౌన్సిలర్ గా ఇక్కడ ఈ వార్డులో ఉంటూ ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఈ వార్డులో ఉన్నాను, నాకు కూడా ఒక పెద్ద సాటిస్ఫాక్షన్। ప్రజల కోరికలు తీర్చడానికి మేము కష్టపడి ఈ బావిని మూయించాము। అలాగే కాలువ శ్రీనివాసులు గారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరొక్కసారి నా తరపున అలాగే 9వ వార్డు తరపున కాలువ శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం।